హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ హ్యాండ్స్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ అయితే హ్యాండ్స్ని తీసేసుకోవాలి. మీకు ఏంటంటే బిగినర్స్కి అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్. ఫస్ట్ అయితే నేను ఒకసారి చూడండి, ఇక్కడ కట్ వర్క్ లాగా వచ్చింది, ప్లస్ నేను ఫస్టే జాయిన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకో హ్యాండ్ అండి. ఫస్ట్ మీడియంలో చూసుకోవాలి, టక్స్ పెట్టుకోవాలి పైన కింద. హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా మనం టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడే పెట్టుకోవాలండి, మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే అటు ఇటు పెట్టుకుంటే వర్క్ అనేది మనకి క్రాస్ అయిపోతుంది. అందుకనే మనము చూసుకొని ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ ఎట్లా ఏ విధంగా ఉందో లైనింగ్ది మనం మెయిన్ క్లాత్ని పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు కింద చూడండి, 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నారు కదా. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఎంతవరకు అయితే సరిపోతుందంటే ఒక పాదం వరుసన పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా, ఇది కట్ వర్క్ కదా అండి, మనం నిదానంగా కుట్టుకుంటూ పాదం లేపుతూ కుట్టుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ నిదానంగా ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను అదే వీడియో అనేది కట్ అయిందండి. ఇది టక్స్ మొత్తం కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చూడండి ఇక్కడ వీడియోలో సేమ్ మళ్ళీ చూసుకోవాలి, అసలు అది మీడియంలో వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తము చూసుకొని ఎక్స్ట్రాలు ఉన్నాయంతా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తము టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే కుందన్స్ కానీ స్టోన్స్ కానీ అవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే అవి పీకేసేయాలి. ఎందుకంటే అవి మనకి తిరిగిపోతుంది, అప్పుడు మిషన్ పాడవుతుంది కదండి. అందుకే నిదానంగా చూసుకుంటూ మనకి ఎక్కడి వరకు అయితే అవసరమో అక్కడి వరకే, మీ దగ్గర కుందన్స్ అక్కడ ఏమన్నా కుడుతున్నామో అక్కడ కుందన్స్ ఉన్నాయా అంటే అక్కడ కూడా చూసుకొని ఇప్పేసుకొని మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలండి. లేదంటే మనకి బ్లౌజ్ అనేది లుక్ అనేది బాగుండదు చూడడానికి, అప్పుడు కస్టమర్ అనేది సాటిస్ఫై అవ్వరు. అందుకోసమే మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా చూడండి ఎంత నిదానంగా కుడుతున్నానో. సేమ్ అదే విధంగా మీరు కూడా బిగినర్స్ భయపడకుండా ఒక బ్లౌజ్ని తీసుకొని ఈజీగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవచ్చండి. అసలు మనకు టెన్షనే లేదు. ఇలా కుట్టినప్పుడు బిగినర్స్ అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ. అసలు నేను కూడా స్టార్టింగ్లో ఇలానే భయపడేదాన్ని, అసలు తీసుకోపోతుండే, నాకు వర్క్ రాదు, మగ్గం వర్క్వి ఎంబ్రాయిడింగ్ వర్క్ కుట్టనికి రాదు అని చెప్పేసి నేను తీసుకోకపోతుండే. కానీ ఆ బ్లౌజ్లే కంటే ఈ బ్లౌజ్లే ఈజీగా ఉంటాయండి కుట్టడానికి. అసలు చూడండి, అంత టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు అసలు. ఇలా చూడండి అంతే, మామూలుగా ఇదే అసలు ఈజీ మనం చూడ్డానికైతే. ఇలా మొత్తం మళ్ళీ పైకి ఒకటి ఈ విధంగా కుట్టుకోవాలి. మీకు ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా స్టోన్స్, ఆ స్టోన్స్ అనేవి తీసేసుకోవాలండి. మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం తీసుకుపోయి అతికించడమే. అలా అయితేనే మీకు మంచిగా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. మళ్ళీ కుందన్స్ తీసుకొని పెట్టకుంటే బాగుండదండి, కస్టమర్ సాటిస్ఫై అవ్వరు. కొందరు కస్టమర్లు ఉంటారు మళ్ళీ బ్లౌజ్ అంతా పాడు చేశారా అంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా చూసుకోండి. ఈ విధంగా మనకి ఎక్కడైతే జాయింట్లు హ్యాండ్కి ఏడైతే జాయింట్లు పడుతున్నాయో ఆ విధంగా మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని సమానంగా మధ్యలో వచ్చే విధంగా చూసుకుంటూ నిదానంగా కుట్టేసుకోవాలి. ఒకవేళ మీరు అలా పొరపాటున కుట్టినా కూడా పర్వాలేదు, మళ్ళీ ఇప్పి చూసుకొని కుట్టుకోవచ్చు. అలా మీరేం టెన్షన్ పడకుండా నిదానంగా కుట్టుకోవచ్చండి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇంత ముందుకు చూపించాను కదా ఫస్ట్లో, దాన్ని ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. కుట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్కి యాడ్ చేయడమే అండి, ఏం లేదు. బ్లౌజ్ ఈజీగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది బిగినర్స్ కూడా కుట్టుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ మరి.